నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ప్రియా దేవుని బిడ్డలారా, ఐక్యమును కాపాడుకొనుట యందు ఆత్మ కలిగించు ఐక్యము అనేది మనుషులు సృష్టించలేరు. అపోస్తలుడు ప్రకటించిన విధంగా ఆ ఐక్యత సత్యాన్ని విశ్వసించి క్రీస్తును అంగీకరించిన వారిలో ఇదివరకే ఉంది. ఇప్పుడు ఎఫెసీయులు ఆ ఐక్యతను కాపాడుకోవాలి. మానవ ప్రయత్నాల సంస్థల వల్ల కాక వారు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించుట వలననే అది సాధ్యపడుతుంది. సత్యానికి కట్టుబడి ఉండటం, ఆత్మానుసారంగా నడవడం ద్వారా ఆధ్యాత్మిక ఐక్యత మన మధ్య నిలిచి ఉంటుంది. శరీరం ద్వారా దాన్ని పొందలేము. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షాలోమ్.